హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో కమ్మని టమాటా పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. ఎప్పుడూ చేసుకునే టమాటా పచ్చడిలా కాకుండా ఇలా చేసి చూడండి ఒకరోజు. తిన్నవాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. రోటీల్లోకి కానీ మామూలుగా రైస్లోకి కానీ ఎందులోకి కూడా అద్దరిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. అలానే ఇది మనం ఒక్కసారి చేసుకున్నామంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట ఉన్నా కానీ వారం 10 రోజులు ఎక్కడికి పోదండి. దీని కొరకు పల్లీలు, టమాటో, అలానే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ, అలానే 4-5 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ నేను పల్లీలని సన్న మంట మీద మంచిగా వేయించుకోండి, ఎరుపు రంగు వచ్చే వరకు పచ్చివాసన లేకుండా. తర్వాత ఇలా ఎండుమిర్చిని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. పల్లీలని, ఈ ఎండుమిర్చి, జీలకర్ర అంతా ఈ ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. లేదు మేము రోట్లో దంచుకుంటామన్నా కూడా రోట్లో కూడా దంచుకోవచ్చండి. కాకపోతే మిక్సీలో వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా, అలా ఇష్టం లేని వాళ్ళు రోట్లో కూడా కచ్చపచ్చగా దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, టమాటాలని ఇలా నూనె వేసి వేయించుకోండి. అందులోనే ఇలా కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీరని, వెల్లుల్లిపాయలని వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఇవి చూసారు కదా, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్రలో కొంచెం ఉప్పేసి ఇలా మిక్సీ పట్టుకుంటే పౌడర్ అవుతుంది కదా. ఆ పౌడర్లో ఇవి వేగిన తర్వాత ఈ టమాటో, కొత్తిమీరని వేయించుకున్నాం కదా, అది వేసి ఇలా ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొనేసి కొంచెం చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోండి. ఆ చింతపండు వేసి ముందు మనం చింతపండు నానబెట్టిన నీళ్ళని అందులో పోసేయండి. ఇలా మొత్తం పోసిన తర్వాత మీకు కచ్చాపచ్చగా కావాలంటే లైట్గా తిప్పుకోండి. లేదు మాకు మెత్తగా కావాలంటే ఇలా మెత్తగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. కానీ రుచి మాత్రం తింటే వదిలిపెట్టరండి. కమ్మగా నెయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, వావ్ అనిపిస్తుంది. ఎప్పుడు మామూలుగా మనం టమాటో, పచ్చిమిర్చి వేసుకొని మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది, ఎంత బాగుంటుందో కూడా తెలుస్తుంది. ఇలా తాలింపు పెట్టేసుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత ఇది దాదాపు 10 రోజులు ఉన్నా కూడా ఎక్కడికి పోదండి. కమ్మగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపించే లాగా ఉంటుంది. ఒక్క ముద్దక 4 ముద్దలు తింటారా, అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటోలతోటి, పల్లీలతోటి కమ్మని పచ్చడి నిమిషాల్లో ఎలా తయారు చేసుకొని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా చెప్పండి అండి నాకు సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.